శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఒక సామెత గురించి తెలుసుకుందాం. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అంటూ ఉంటారు. అలాగే నేను అనుకున్నది ఒకటి అయినది ఇంకోటి అంటూ ఉంటారు. అలాగే ఓ సినిమాలో పాట కూడా ఉంది, అయినది ఒకటి అనుకున్నది ఒకటి బోల్తా కొట్టిందిలే బులుబులు పెట్ట అని చెప్పేసి. ఈ విషయాల గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్దామని చెప్పేసి మనం తయారవుతూ ఉంటే ఈలోపు కాలింగ్ బెల్ మోగుతుంది. కాలింగ్ బెల్ మోగితే ఏంటబ్బా ఇప్పుడు కాలింగ్ బెల్ మోగింది, మనం బయటికి వెళ్దాం అనుకుంటున్నాం కదా అని చూస్తే మనకి బాగా కావలసిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు, ఎప్పుడూ రాని వాళ్ళు వాళ్ళు మన ఇంటికి వస్తుంటారు. మనం బయటికి వెళ్ళాలనుకున్న పని జరగదు. అలాగే ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థి పరీక్షలు వస్తున్నాయి, ఎలా అయినా సరే నేను కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని ఈ పరీక్ష బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి అనుకున్నాడు. అనుకుని చాలా కష్టపడి చదువుతున్నాడు. పాపం తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు. ఏమవుతుంది, అందుకని పరీక్షణంగా ఈరోజు రాత్రి పాపం అతనికి అనుకోకుండా బాగా హై టెంపరేచర్, బాగా మంచి జ్వరం, చలి జ్వరం వచ్చేస్తే పాపం అతన్ని వెంటనే తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లో ఎలా అయినా రేపు పరీక్ష ఉందండి మా అబ్బాయికి, ఏదో ఒకటి చేసి మీరు జ్వరం తగ్గించాలి అని చెప్పేసి అడిగితే ఆ డాక్టర్లు అందరూ కలిసి ఏదో చికిత్స చేసి ఇంజక్షన్లు అవి చేసి ఏ రెండింటికో ఇంటికి పంపించారు. పడుకున్నాడు, లేచాడు. పొద్దున బాగా నీరసంగా ఉంది, అయినా కానీ పరీక్ష కాబట్టి అలాగే కష్టపడి వెళ్ళాడు. ఏదో ఎంతో బాగా రాద్దాం అనుకున్నాడు, ఏదో రాసి పాస్ మార్కులతోటి పాస్ అయ్యాడు. ఇలాంటి పరిస్థితులు మనం చాలా చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ భాగంలో నేను శ్రీ మహాభారతం ఆధారంగా ఈ పైన ఉన్నటువంటి ఈ సామెతని కథా విశ్లేషణాత్మకంగా కథ రూపంలో చెప్పాలని అనుకుంటున్నాను. మీరంతా విని ఆనందించండి. మహాభారతం ఆధారంగా ఈ కథను మనం చెప్పుకోవాలనుకున్నాం కదా. అయితే ముందు శంతన మహారాజుతోటి మొదలు పెడుతున్నాను. శంతన మహారాజు ఒకరోజు అలాగా వనవిహారానికి వెళుతూ గంగాది నది ఒడ్డున కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉండగానే అక్కడ ఒక అందమైన స్త్రీ ఆయనకి కనబడింది. ఆ స్త్రీని చూసి అబ్బా చాలా అందంగా ఉందే అనుకున్నాడు. అనుకుని ఆమెని పలకరిద్దామని చెప్పేసి ఆ స్త్రీ వద్దకి వెళ్ళాడు. వెళ్ళి ఆమెను చూశాడు. చూసి మీరెవరో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూడంగానే నాకు మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనిపిస్తోంది. మీరు అంగీకరించినట్టయితే కనుక మిమ్మల్ని నేను వివాహం చేసుకుంటాను. నేను ఈ హస్తినాపురానికి రాజు అయినటువంటి శంతన మహారాజుని అని చెప్పేసి ఆమెకి చెప్పాడు. అలా చెప్పంగానే ఆ స్త్రీ అంది, మహారాజా, నేను గంగా అంటారు నన్ను, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నాకు ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని మీరు ఉల్లంఘించినంత కాలం నేను మీ భార్యగా మీ దగ్గర ఉంటాను. అందుకు మీరు అంగీకరించినట్టయితే కనుక నేను వివాహం చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్తుంది. అయితే ఆ నియమం ఏమిటి అని అడుగుతాడు శంతన మహారాజు. అడిగితే చెప్తుంది, నేను ఏ పని చేసినా మీరు దానికి ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నించకూడదు, నన్ను అడ్డుకోకూడదు. అలా ఉన్నట్టయితే కనుక నేను
మీ భార్యగా ఉండడానికి, మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ఏనాడైతే నా చర్యల్ని అడ్డుకుంటారో, లేదా నేను చేసే పని గురించి మీరు ప్రశ్నిస్తారో, ఆ రోజు నాడు మాత్రం మన వివాహ బంధం ముగిసిపోతుంది అని చెప్తుంది. అలా చెప్పంగానే, సరే నీ యొక్క నియమానికి నేను అంగీకరిస్తున్నాను. మనం వివాహం చేసుకుందాము అని చెప్పేసి ఆమెను హస్తినాపురం తీసుకెళ్ళి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆమెకి మొదటి సంతానం ఒక అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టంగానే ఈ గంగాదేవి ఏం చేసిందంటే తిన్నగా బయలుదేరి గంగలోకి వెళ్ళి ఆ పిల్లాడిని గంగలో కలిపేసింది. శంతన మహారాజు ఈమె ఎక్కడికి వెళ్తుందో చూడాలి అని చెప్పేసి ఆమె వెనకనే వెళ్ళాడు. చూశాడు. అయ్యో, పుట్టిన పిల్లవాడు ఇలాగా గంగలో కలిపేసింది ఏమిట, గంగలో కలిపేసింది ఎందుకో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చాలా బాధపడ్డాడు. కానీ ఓ నియమం ఉంది కదా, ఆ నియమం ప్రకారం ఇంకా నేనేమీ అడగకూడదు అనుకున్నాడు. వచ్చేశాడు. తర్వాత రెండో గర్భం వచ్చింది. రెండో పిల్లాడు పుట్టాడు. అలాగే జరిగింది. మూడో పిల్లాడు పుట్టాడు. అలాగే జరిగింది. అలాగా 7 పిల్లలు. ఆ 7 పిల్లల్ని ఆ గంగాదేవి తీసుకెళ్ళి గంగలో కలిపేసింది. ఆ తర్వాత ఇంకా 8వ గర్భం వచ్చింది. ఇతను పుత్రశాకంతోటి శంతన మహారాజు రోజు రోజుకి చాలా బాధపడుతున్నాడు. కానీ ఆమె చెప్పిన నియమం ప్రకారం ఆమెనేమీ ప్రశ్నించకూడదు. ఆమె చేసే పనిని దేనిని అడ్డుకోకూడదు. ఎలాగా అని చెప్పి అనుకున్నాడు. సరే, 8వ సంతానం కూడా పుట్టింది. ఆ బాబుని తీసుకొని కూడా గంగ బయలుదేరబోతుంటే అప్పుడు ఇంకా శంతన మహారాజు ఆగలేక, గంగా, ఇప్పటివరకు నువ్వు 7 పిల్లల్ని గంగలో కలిపేసావు. కానీ ఈ 8వ పిల్లవాడిని మాత్రం నువ్వు అలా కలపడానికి వీలు లేదు. ఈ పిల్లాడిని నాకు ఇచ్చేయి అని చెప్పి అడుగుతాడు. అడగంగానే అప్పుడు గంగాదేవి అంటుంది, నువ్వు నా నియమాన్ని తప్పావు మహారాజా. కాబట్టి మన వివాహ బంధం ఇంతటితో ముగిసిపోయింది. నీకు ఇప్పటివరకు ఈ జరిగినది ఎందుకు చెప్పలేదు అంటే ఇది దేవరహస్యం. అందుకని ఇప్పటివరకు తెలియకుండా ఉండాలని నేను నీకు చెప్పలేదు. మనిద్దరం బ్రహ్మలోకంలో ఉండంగా శాపగ్రస్తులమై ఈ భూలోకంలో జన్మించాం. అయితే ఇదే విధంగా అష్టవసువులోనే ఉన్నారు. వారు కూడాను ఒక మునీశ్వరుడి శాపానికి బలైపోయి వారు చేసిన తప్పుకి శిక్ష అనుభవించడానికి భూలోకంలో జన్మించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ మునీశ్వరుడు వారిలో 7 వెంటనే భూలోకంలో పుట్టంగానే విముక్తి కలుగుతుంది. కానీ 8వ వాడే పెద్ద తప్పు చేసిన వాడే కాబట్టి, తప్పుకి మూల కారణం 8వ వాడు కాబట్టి అతను మాత్రం చిరకాలం భూమి మీద వర్ధిల్లాలి అని చెప్పేసి శపించాడు. ఆ శాపం ప్రకారం వాళ్ళు ఎప్పుడైతే నేను భూమి మీద జన్మిస్తానని చెప్పి తెలిసిందో ఆ వసువులు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రార్థించారు. మేము నీ గర్భాన్ని జన్మిస్తాము. మా మొదటి 7 నువ్వు పుట్టంగానే నీళ్ళలో కలిపేస్తే మేము మళ్ళీ పైలోకానికి వెళ్ళిపోతాము. 8వ వాడు ఎలాగో తప్పడు కాబట్టి వాడిని నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి చెప్తారు. అని చెప్పంగానే గంగ దానికి అంగీకరించి ఆ ప్రకారంగా నేను చేశాను. అందుచేత ఈ 7 కూడాను వసువులు కాబట్టి శాపం అయిపోయింది కాబట్టి ఆ శాపం ప్రకారం వాళ్ళని 7 గంగలో కలిపేశాను. ఈ 8వ వాడు అయినటువంటి ఈ పిల్లవాడు, ఈ శాపగ్రస్తుడు చిరకాలం భూమి మీద బతకవలసిన వాడు కాబట్టి ఇతను బతుకుతాడు. ఇతన్ని నేను చంపను. కానీ మన వివాహ బంధం ఈ రోజుతోటి ముగిసిపోయింది కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకుని నేను వెళ్ళిపోతాను. కొంతకాలం తర్వాత మళ్ళీ ఈ పిల్లవాడిని నీకు అప్పచెప్తాను అని చెప్పేసి చెప్పింది. చెప్పంగానే సరే అంతా బాధపడి ఊరుకున్నాడు. ఆ గంగాదేవి వెళ్ళిపోయింది ఆ పిల్లాన్ని తీసుకుని. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ శంతన మహారాజు అలాగే వనంలోకి వెళ్ళి అరణ్యాల్లో విహరిస్తూ ఉండగా ఈ పిల్లవాడు ఎదురుపడితే అప్పుడు అడుగుతాడు నువ్వెవరు బాబు అని చెప్పేసి. అప్పుడు గంగాదేవి శంతన మహారాజుని చూసి ఇలా చెప్తుంది, మహారాజా, ఇతను మన పుత్రుడే. ఇతని పేరు దేవవ్రతుడు. ఇతన్ని నా దగ్గర తీసుకెళ్ళి విద్యాబుద్ధులు పరశురాముడి దగ్గర నేర్పించాను. అన్ని విద్యలు, అన్ని అస్త్రశస్త్ర విద్యలు, ఇటు మిగతా విద్యలు అన్నీ కూడా నేర్చుకున్నాడు. అన్ని విద్యల్లోనూ పారంగతుడయ్యాడు.
అతనికి రాజ్యాభిషేకం చేయడానికి తగినటువంటి అర్హతని సంపాదించాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ పిల్లవాడిని తీసుకొని నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పేసి చెప్తుంది. చెప్పంగానే ఆ పిల్లవాడిని తీసుకొని ఆయన రాజ్యానికి బయలుదేరి వెళ్తాడు. ఆ దేవవ్రతుడు కూడాను మంత్రులతోటి, సామంతులతోటి వీరందరితోటి కూడాను సమాలోచనలు జరుపుతూ అందరికీ తలలో నాలుకలా ఉండి ప్రజలందరినీ కూడా చక్కగా చూసుకుంటూ ఉంటాడు. ఇలా ఉండంగా ఒకరోజు శంతన మహారాజు మళ్ళీ గంగ ఒడ్డుకి వెళ్తాడు. అలా వెళ్తుంటే అక్కడ ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి పేరు మత్స్యగంధి లేక యోజనగంధి. ఆమెనే సత్యవతి అంటారు. ఆమెను చూసి ఆమె అందానికి ముగ్ధుడై, "నువ్వెవరు అమ్మాయి?" అని అడుగుతాడు. అడిగితే, "నేను ఈ గంగకి ఆవలబడి ఉన్నటువంటి దాశరాజు యొక్క కుమార్తెని నేను. నన్ను పేరు మత్స్యగంధి అంటారు, యోజనగంధి అంటారు. నా పేరు సత్యవతి" అని చెప్తుంది. అయితే, "నేను నిన్ను వివాహం ఆడదలుచుకున్నాను. నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా?" అని అడుగుతాడు. "నేను శంతన మహారాజుని. నేను పెళ్లి చేసుకుంటావా?" అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, "రాజా, నేను తండ్రి చాటి బిడ్డని, కన్యని. కాబట్టి మీరు ఏదైనా ఉంటే మీరు వచ్చి మా తండ్రిని అడగండి. మిమ్మల్ని నేను అవతల వాడికి తీసుకెళ్తాను. మీరు మా తండ్రి గారు కనుక అంగీకరించినట్టయితే మిమ్మల్ని నేను వివాహం చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు" అని చెప్పేసి చెప్తుంది. అలా చెప్పంగానే శంతన మహారాజు అవతల వడ్డీకి వెళ్ళాడు. వెళ్ళి దాశరాజుని కలిశాడు. కలిసి, "నేను ఈ హస్తినాపురానికి రాజైనటువంటి శంతన మహారాజుని" అంటాడు. వెంటనే ఆయనకు కావలసినటువంటి ఆసనము అవన్నీ ఏర్పాటు చేసి సపర్యలన్నీ చేసిన తర్వాత, "రాజా, మీ రాకకి కారణం ఏమిటో నాకు చెప్పండి" అని అడుగుతాడు. అంటే అప్పుడు రాజు అంటాడు, "నేను నీ కుమార్తెను చూశాను. నీ కుమార్తె నాకు బాగా నచ్చింది. మీ కుమార్తెని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను" అంటాడు. "ఆహా! చాలా సంతోషం. మీరు మా కుమార్తెని వివాహం చేసుకోవడం మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కాబట్టే మాకొక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం మీరు అంగీకరించినట్టయితే గనక మేము మా పిల్లని మీకిచ్చి వివాహం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు" అని చెప్తాడు. "అయితే మీ నియమం ఏమిటో చెప్పండి" అని అడిగితే, "మా పిల్ల కలిగిన సంతానానికి మాత్రమే నీ రాజ్యానికి పట్టాభిషేకం చేయాలి. అందుకు గనక మీరు అంగీకరించినట్టయితే గనక మీకు మా అమ్మాయినిచ్చి వివాహం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు" అని చెప్తాడు. అంటే అప్పుడు శంతన మహారాజు అంటాడు, "నాకు జ్యేష్ఠుడు ఒక కుమారుడు ఉన్నాడు, దేవవ్రతుడు అని చెప్పేసి. అతడు అన్ని విధాలా రాజ్యార్హత పొందినవాడు, రాజ్యాలకి పరిపాలించే అర్హతలన్నీ ఉన్నవాడు. అతన్నే నేను రాజుని చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీ యొక్క ప్రతిపాదనను నేను అంగీకరించలేను" అంటాడు. అంటే అయినట్టయితే గనక మీకు మా అమ్మాయినిచ్చి మేము వివాహం చేయలేము అని చెప్పేసి వీళ్ళు దాశరాజు చెప్పంగా ఇంక బయలుదేరి వెనక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి దిగులుతో మంచం పడతాడు. మంచం పట్టంగానే ఈ దేవవ్రతుడు తండ్రి ఎందుకు ఇలాగా అయిపోతున్నాడు అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఆ రోజు బయటికి వెళ్ళిన తర్వాత నుంచి ఇలాగే అయిపోయాడని చెప్పేసి ఆ సారథిని పిలిచి అడిగితే సారథి కొంతవరకు చెప్తాడు. చెప్తే మిగతా విషయాలు కూడా చార్లు వల్ల తెలుసుకొని ఆ దేవవ్రతుడు ఏం చేస్తాడంటే ఆ దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. దాశరాజు దగ్గరికి వెళ్ళి, "నేను ఇలాగా శంతన మహారాజు యొక్క కుమారుడిని మీ దగ్గరికి వచ్చాను. హస్తినాపురం రాజు అయిన మీ కుమార్తెని ఆయనకిచ్చి వివాహం చేయండి" అంటాడు. అంటే, "బాబు, మీ తండ్రి గారికి ఆల్రెడీ మేము ఈ విషయాలన్నీ చెప్పాము. మా మా మాకొక నియమం ఉందని చెప్పాము. మా అమ్మాయికి పుట్టిన సంతానానికే రాజ్యాధికారం దక్కాలి. అలాగా అంగీకరించినట్టయితే కనుక వివాహం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పాము. కానీ మీ తండ్రి గారు మాత్రం నీకే రాజ్యం దక్కుతుంది అని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ వివాహం జరగలేదు" అని చెప్పేసి ఆ దాశరాజు చెప్తాడు దేవవ్రతుడితోటి. అప్పుడు దేవవ్రతుడు అంటాడు, "ఓహో! మీ మీ అమ్మాయికి పుట్టిన సంతానానికే కదా రాజ్యం కావాల్సింది. అందులోకి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు" అని చెప్పేసి చెప్తాడు. "సరే, నువ్వు బాగానే చెప్తున్నావు నాయనా. ఇప్పుడు నీకు అభ్యంతరం లేదు. మా పిల్లలు రాజుల మా మా అమ్మాయి పిల్లలు రాజులవుతారు. అవంగానే నువ్వు పెళ్లి చేసుకుంటావు కొన్నాళ్ళకి. పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు పుడతారు. ఆ పిల్లలు ఈ రాజ్యాధికారానికి అడ్డుపడరని నమ్మకం ఏమిటి" అని చెప్పేసి అడుగుతాడు. "ఓహో!
అదే మీ సందేహము. అయినట్టయితే గనక నేను వివాహం చేసుకోకుండా ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాను అని చెప్పేసి చెప్తాడు. రండి మీరు మా రాజ్యానికి వెళ్తే కనుక అక్కడ సభలో నేను పంచభూతాల సాక్షిగా అష్టదిక్పాలకుల సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేస్తాను అని చెప్పేసి చెప్పి దాసరాజుని వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఆ సత్యవతిని తీసుకుని రాజ్యానికి బయలుదేరాడు దేవవ్రతుడు. వెళ్ళి రాజ్యంలో సభ ఏర్పాటు చేసిన తర్వాత ఆ సభలో ప్రతిజ్ఞ చేశాడు. ఈ అమ్మాయిని మా తండ్రి గారు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వీరి నియమం ప్రకారము వీళ్ళ పిల్లలకే రాజ్యం వీళ్ళ అమ్మాయికి పుట్టిన సంతానానికే రాజ్యం దక్కాలని వీరు భావిస్తున్నారు కాబట్టి నేను రాజ్యాధికారాన్ని స్వచ్ఛందంగా వదిలేస్తున్నాను. అంతేకాకుండా నేను నేను ఆజన్మాంతం వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతాను అని కూడా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ చేయంగానే అది చాలా భీషణమైన ప్రతిజ్ఞ కాబట్టి ఆ రోజు నుంచి ఆయనకి భీష్ముడు అని పేరు వచ్చింది. ఈ విధంగా శంతన మహారాజు ఎవరైతే దేవవ్రతుడికి లేదా భీష్ముడికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టాలనుకున్నాడో అది కట్టబెట్టలేకపోయాడు. ఆ తర్వాత వాళ్ళు సత్యవతి యొక్క కోడళ్ళు ఎవరైతే ఉన్నారో అంబిక, అంబాలిక అని ఇద్దరుంటారు. వారిద్దరికీ ఆ భర్త చనిపోతాడు. కుమారుడు చనిపోతే, పిల్లలు లేకుండా చనిపోతే ఈ రాజ్యం ఇంతటితో అంతరించిపోతుంది కాబట్టి నువ్వు వివాహం చేసుకో అని చెప్పేసి భీష్ముడిని అడుగుతుంది సత్యవతి. అందుకు అంగీకరించకపోతే అప్పుడు వ్యాస మహర్షిని పిలిచి వ్యాస మహర్షి ద్వారా వాళ్ళకి నియోగంలో సంతానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ విధంగా అంబికకి ధృతరాష్ట్ర మహారాజు, అంబాలికకి పాండురాజు, అంబిక యొక్క దాసికి విదుర మహాశయుడు జన్మిస్తారు. ఈ ధృతరాష్ట్రుని యొక్క కుమారులంతా కూడాను దుర్యోధనాదులు, కౌరవులు. అలాగే పాండురాజు యొక్క కుమారులు పాండవులు. వీరు 5, వారు 9. ఇలా ఉండగా ఈ తండ్రి చనిపోయిన పాండురాజు ఒక శాపవశాన అరణ్యవసానికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ తండ్రి తన యొక్క భార్యలతోటి అక్కడే ఉంటాడు. ఉంటే అక్కడే ఈ పిల్లలు కలుగుతారు కుంతి యొక్క వరం వల్ల. ఆ తర్వాత ఆ పాండురాజు ఆ శాపం వల్ల మరణిస్తాడు. మరణించిన తర్వాత కుంతీదేవి ఆయన యొక్క రెండో భార్య అయినటువంటి మాద్రీదేవి పాండురాజుతో సహగమనం చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు కుంతీదేవి ఆ పిల్లల్ని 5 తీసుకుని భీష్ముడు కూడా బయలుదేరి హస్తినాపురం చేరుకుంటుంది. ఇప్పుడు కౌరవులు, పాండవులు అంతా కలిసి ఉన్నారు. ఈ కలిసి ఉన్నప్పుడు ఈ కౌరవులు, పాండవులు అంతా కూడాను ఒక చోట ఉంటే ఈ కౌరవులకి పాండవులు అంటే నచ్చట్లేదు. నచ్చకపోతే అప్పుడు ఏం చేశారు, ఈ భీముడనే అతన్ని ఎలాగైనా చంపేయాలని చెప్పేసి విషప్రయోగం చేసి నీళ్ళలో తోసేస్తారు. కానీ ఆ ప్రయత్నం ఫలించకపోతే ఆ భీముడికి ఆ లోకాలకు వెళ్ళిన తర్వాత నాగలోకంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ కొన్ని వరాలు కూడా లభిస్తాయి. అది ఒక విధంగా భీముడికి మంచే జరిగింది. ఆ తర్వాత వీళ్ళ అస్త్ర విద్యా ప్రదర్శన, వీరంతా పాండవులు, కౌరవులు అందరూ కూడాను ద్రోణాచార్యుల మధ్య విద్య నేర్చుకున్న తర్వాత వాళ్ళ యొక్క అస్త్ర విద్యా ప్రదర్శన చేసే సమయంలో కర్ణుడు అనే అతను తారసపడతాడు దుర్యోధనుడికి. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడికి ఈ అస్త్ర విద్యా ప్రదర్శన పోటీలో పాల్గొనడానికి అర్హత కోసమని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి అంగరాజ్యాన్ని అతనికి పట్టాభిషేకం చేసి అంగరాజుగా నియమిస్తాడు. ఆ విధంగా దుర్యోధనుడికి, కర్ణుడికి స్నేహం బాగా కుదురుతుంది. వీళ్ళు దుర్యోధనుడు, ఈ దుశ్శాసనుడు, అతని రెండో తమ్ముడైనటువంటి దుశ్శాసనుడు, ఆ తర్వాత ఈ కర్ణుడు, తర్వాత మేనమామ శకుని, వీళ్ళు 4 కలిసి ఒక జట్టుగా ఉండి అన్ని కుతంత్రాలన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇలా ఉండగా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ పాండవులందరినీ ఎలా అయినా చంపేయాలి అని చెప్పి ఒక పథకం వేసుకుని ఈ పాండవుల్ని, కుంతీదేవిని కాశీనగరంలో ఉండేటువంటి ఒక లక్క ఇల్లులోకి పంపిస్తారు ఈ కౌరవులు. ఆ ఒక్క ఇంట్లో వాళ్ళని పెట్టి వాళ్ళని ఆ లక్కీలు తగలబెట్టి వాళ్ళందరినీ చంపేయాలి అన్నది వీళ్ళ యొక్క పథకం. కానీ ఆ పథకం కూడా ఫలించదు. వాళ్ళంతా ఒకటి తలుచుకుంటే దైవం ఇంకోటి తలుచుకుందన్నమాట.
వీరిద్దరికీ పడని విషయాలన్నీ తెలుసుకొని ధృతరాష్ట్ర మహారాజు వీళ్ళిద్దరూ ఒక చోట ఉంటే పనికిరాదు అని చెప్పేసి పాండవులకి ఇంద్రప్రస్థం అనే వేరే ఒక ప్రదేశం ఇచ్చి అక్కడి నుంచి మీరు రాజ్యం చేసుకోండి అని చెప్పి ఈ పాండవులందరినీ అక్కడ పంపించేస్తాడు. తర్వాత పాండవులందరూ రాజసూయ యాగం చేయడం, రాజసూయ యాగం చేసిన తర్వాత ఆ రాజసూయ యాగానికి ఈ కౌరవులు రావడం, అక్కడ దుర్యోధనుడు మైసభలో అవమానపడడం, ఆ తర్వాత ఆ పగ తీర్చుకోవడం ఎలాగా అని చెప్పి ఆలోచించి అందరూ కలిసి పథకం వేసి ఈ పాండవులని హస్తినాపురం రప్పించి అక్కడ మాయాజూదంలో పాండవులందరినీ ఓడించి ద్రౌపదికి వస్త్రాభరణం కూడా చేయడానికి సాహసించారు. కానీ ఆ విషయంలో కూడా వారు గట్టెక్కలేదు. వాళ్ళ యొక్క ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత ఆ మాయాజూతంలో ప్రకారం ఈ పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేయడానికి బయలుదేరి వెళ్ళారు. ఇలా అరణ్యవాసంలో ఉండంగా ఈ పాండవులు ఎలా అయినా సరే వీళ్ళని బాధించాలి అని చెప్పేటువంటి ఒక విధమైనటువంటి కుత్సితమైన బుద్ధితోటి ఈ కౌరవులందరూ కూడాను వాళ్ళ దగ్గరికి వచ్చిన దూర్వాస మహర్షిని మీరు వెళ్ళి పాండవుల యొక్క పరీక్షించండి అని చెప్పేసి ఉసిగొల్పి పాండవుల దగ్గర పంపిస్తారు. ఆ దూర్వాస మహర్షి తన యొక్క శిష్యులందరితోటి కలిసి అక్కడికి వస్తాడు. వచ్చి మేము మాకందరికీ కూడాను ఆతిథ్యం ఇవ్వండి అని చెప్పి ధర్మరాజుని అడగడం, ధర్మరాజు తను సంపాదించిన సూర్యభగవానుడు ఇచ్చినటువంటి అక్షయ పాత్ర ద్వారా ఆహారం ఏర్పాటు చేద్దాం అనుకోగా ఆ ద్రౌపది అప్పటికే ఆ పాత్రని కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టేసేయడం, శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఆ పాత్ర నుంచి అన్నాన్ని సృష్టించి ఆ మెతుకుని తీసుకొని తను తినడము, ఈ దూర్వాస మహర్షి వాళ్ళందరికీ ఈ కృష్ణుడు తిన్నటువంటి ఒక మెతుకుతోటి వాళ్ళ కడుపంతా నిండిపోయి వాళ్ళంతా మేము భోజనానికి రాలేము అని చెప్పి వెళ్ళిపోవడము ఇవన్నీ జరుగుతాయి. ఆ విధంగా కూడా దూర్వాస మహర్షిని పంపించి పాండవులని శపింపజేయాలి అనుకునేటువంటి ఆ కౌరవ ప్రయత్నం కూడాను ఫలించదు. ఆ తర్వాత ఇంకొక మళ్ళీ వాళ్ళ యొక్క కుత్సిత బుద్ధిని వాళ్ళ కుత్సిత బుద్ధిని చూపించడం కోసం ఇంకో ప్రయత్నం చేశారు. ఈ పాండవులందరినీ ఉడికించాలి, వీళ్ళని అవమానించాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క దర్పాన్ని ప్రదర్శించడం కోసం అని చెప్పేసి ఈ కౌరవులందరూ కూడాను ఏం చేశారంటే ఈ పాండవుల అరణ్యవాసంలో ఎక్కడైతే ఉంటారో అక్కడే వాళ్ళకి ఎదురుగా ఒక ఇవన్నీ వేసుకొని అక్కడ వాళ్ళంతా వాళ్ళ యొక్క విలాసాలన్నీ జరిపించుకుంటున్నారు. అలా జరిపించుకుంటూ ఉంటే ఈ పాండవులు చూడనట్టుగా పట్టించుకోలేదు. అప్పుడు ఇంకేం చేశారంటే వెంటనే వెళ్ళి చిత్రరథుడు అనేటువంటి ఒక గంధర్వుడు ఉన్నాడు. ఆ గంధర్వుడి యొక్క కొలంలోకి వీళ్ళందరూ వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళారు. వెళితే ఆ గంధర్వుడి యొక్క సేవకులు ఈ కొలంలోకి మా చిత్రరథుని యొక్క పర్మిషన్ లేకుండా, ఆయన యొక్క అనుమతి లేకుండా మీరెవరు ఇందులో ప్రవేశించలేరు అని చెప్తే వినకుండా వీళ్ళంతా ఆ సేవకుల్ని అదిలించి పంపించేసి వీళ్ళంతా కూడాను ఆ కొలంలో స్నానానికి వెళ్తారు. వెళితే అప్పుడు చిత్రరథుడు వచ్చి వీళ్ళందరినీ బంధించి తీసుకుపోతూ ఉంటాడు. తీసుకుపోతూ ఉంటే అప్పుడు కొంతమంది వచ్చి ఈ ధర్మరాజుని ప్రాధేయపడతారు. వీరిని విడిపించండి, వీళ్ళందరినీ బంధించి ఆ చిత్రరథుడు తీసుకుపోతున్నాడు అంటే అప్పుడు భీముడు అర్జునుడు కలిసి వెళ్ళి వాళ్ళందరినీ చిత్రరథుడితో యుద్ధం చేసి ఆ దుర్యోధనాథుల్ని వేడిపిస్తారు. ఆ విధంగా వాళ్ళని అవమానించబోయి వీళ్ళే అవమానం పాలయ్యి వచ్చేస్తారు. చివరికి అరణ్యవాసం పూర్తయింది. అరణ్యవాసం పూర్తయిన తర్వాత ఈ పాండవులంతా కూడాను విరాట్ రాజు యొక్క కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నారు. ఆ విషయాన్ని ఎలా అయినా తెలుసుకోవాలి అని ఈ కౌరవులంతా ప్రయత్నం చేస్తున్నారు. ఆ అజ్ఞాతవాస కాలంలోనే వీళ్ళు పంపించిన జీమూతమల్లుడు అనేటువంటి ఒక మల్లయోధుడు మరణించడము, ఆ మరణించిన యొక్క వార్త వీళ్ళకి అందకపోవడము, ఆ తర్వాత ఆ విరాట్ రాజు యొక్క బావమరిది అయినటువంటి సింహబలుడు అయినటువంటి కీచకుడు కూడా అక్కడ మరణించడంతో వీళ్ళకి ఈ కౌరవులందరికీ ఒక అనుమానం వస్తుంది. ఈ కీచకుడిని చంపినవాడు భీముడు తప్ప ఇంకెవరు చంపలేరు కాబట్టి ఈ పాండవులంతా విరాటరాజు కొలువులోనే ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎలాగైనా బయటికి తీసుకువచ్చి వాళ్ళ నిజ రూపాలు చూపించి వాళ్ళని పట్టుకుని మళ్ళీ వాళ్ళని 12 ఏళ్ళు అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయించాలి అనేటువంటి ఒక పథకం రచించి సుశర్మని పిలిచి నువ్వు
దక్షిణం వైపునటువంటి విరాట్ రాజు కొలువులో ఉన్నటువంటి గోసంపదని అపహరించు. రాజులకి ఆ రోజుల్లో గోసంపదే గొప్ప సంపద అన్నమాట. ఆ గోవుల్ని నువ్వు అపహరించు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ విరాట్ రాజు తన యొక్క సైన్యంతో అంతా కూడాను నీతో యుద్ధానికి వస్తాడు. అప్పుడు మేము ఉత్తరం వైపు ఉన్నటువంటి గోసంపదనంతా హరిస్తాము. హరిస్తే ఒకవేళ అక్కడ పాండవులు ఉంటే కనుక ఆ రాజ్యాన్ని రక్షించడం కోసమని, ఆ రాజ్యంలో ఉన్నటువంటి గోసంపదను రక్షించడం కోసం అని చెప్పేసి వాళ్ళు బయటకు వస్తారు. అప్పుడు మనం వాళ్ళని పట్టుకుని మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం 13 సంవత్సరాలు మొత్తం చేయించవచ్చు అనేటువంటి పథకం రచిస్తారు. ఆ ప్రకారంగానే సుశర్మ వెళ్ళి దక్షిణ గోగ్రహణం, దక్షిణం వైపు ఉన్నటువంటి గోవులన్నిటిని తరలించకపోతుంటే ధర్మరాజును తీసుకుని, కొంకుభట్ రూపంలో ఉన్నటువంటి ధర్మరాజును తీసుకుని విరాట్ రాజు ఆ సుశర్మం పైన యుద్ధానికి వెళ్ళాడు. ఇదే అదనుగా తీసుకుని ఈ కౌరవులంతా కూడాను అట్టహాసంగా ఉత్తరం వైపు ఉన్నటువంటి గోసంపత్తిని తరలించకపోతున్నారు అపహరించుకుని. అప్పుడు రాజ్యంలో ఒక ఉత్తర కుమారుడు తప్ప ఇంకెవరు సైన్యం కూడా లేదు. ఎలాగ దీన్ని రక్షించాలి అనుకుంటే అతనికి సారథి కూడా లేదే ఎలాగా అనుకుంటుంటే అప్పుడు అక్కడ బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు నేను సారథ్యం వహిస్తాను నీ రథానికి అని చెప్పి బయలుదేరతాడు. కానీ అర్జునుడే చివరికి రథిగాను, ఉత్తర కుమారుడు సారథిగాను మారవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అక్కడ. ఆ ప్రకారంగా అర్జునుడిని చూడంగానే ఆహా వీళ్ళు దొరికిపోయారు, ఇంకేమీ మళ్ళీ వీళ్ళకి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసము అని చెప్పేసి దుర్యోధనాదులు సంతోషిస్తూ ఉంటే అప్పుడు భీష్మ పితామహుడు చెప్తాడు, అన్నీ లెక్క కట్టుకుని చూసినట్టయితే కనుక నిన్నటితోటే వీళ్ళకి అజ్ఞాతవాసం పూర్తి అయిపోయింది. అందుకే అర్జునుడు ఈరోజు బయటకు వచ్చాడు. అంత తెలివి తక్కువ వాళ్ళు ఏం కారు పాండవులు అని చెప్పేసి వాళ్ళకి చెప్తారు. ఆ ప్రకారంగా కూడా ఆ కౌరవులు తలుచుకున్నది ఏది జరగదు. చివరికి ఇంకా రాజ్యం కోసం రాయబారాలు నడుస్తాయి. ఆ రాయబారాల్లో ఆఖరి రాయబారం ఏదంటే కృష్ణ రాయబారం. శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల తరపున ఆ ధృతరాష్ట్రుడి యొక్క కొలువుకి రాయబారానికి వెళ్తాడు. రాయబారంలో పాండవుల యొక్క వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో రాజ్యం, అర్ధరాజ్యం ఇవ్వాలని, ఒకవేళ ఇవ్వలేకపోతే 5ఊరికి 5 ఊళ్ళైనా ఇచ్చినా కానీ మేము ఆనందిస్తామని చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. దుర్యోధనుడు కూడా చెప్తాడు, నువ్వు సంధి చేసుకుంటే నీకు మంచిది, లేకపోయినట్టయితే నువ్వు చాలా ఇబ్బంది పడతావు అని చెప్తాడు. అయినా కానీ వినకుండా దుర్యోధనుడు నేను పాండవులకి అర్ధరాజ్యం ఇవ్వను, 5 ఊళ్ళు ఇవ్వను, సూది మనం మోపినంత స్థలం కూడా ఇవ్వను అని చెప్పేసి తెగేసి చెప్పి రాయబారాన్ని విఫలం చేస్తాడు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పే మాటలు వినకుండా ఎలా అయినా సరే శ్రీకృష్ణుని పరాభవించాలి అని చెప్పేసి ఈ నలుగురు, వాళ్ళనే దుష్ట చతుష్టయం అంటారు. ఎవరు? శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు. వీళ్ళందరూ కలిసి ఆ శ్రీకృష్ణుని బంధించాలి అని ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే అలా ప్రయత్నం చేశారో శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు వాళ్ళందరినీ మూర్ఛ పోగొట్టి అక్కడ విశ్వరూపాన్ని ఆ కురుసభలో విశ్వరూపాన్ని చూపించి అక్కడి నుంచి బయలుదేరి వెనక్కి వచ్చేస్తాడు. ఇది ముఖ్యంగా కొంతవరకు చెప్పాల్సిన కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చెప్పాను. మిగతా కథలో ఏమిటంటే ముఖ్యంగా ఈ కథని కర్ణుడి పరంగాను, అర్జునుడి పరంగాను నేను మిగతా కథని చెప్పదలుచుకున్నాను. యదువంశంలో సూరసేనుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క కుమార్తె పృథ ఆమె పేరు. ఈమెని కుంతిభోజుడు అనేటువంటి రాజుగారు వాళ్ళ చుట్టాలే, ఆయనకి సంతానం లేక ఆమెను పెంచుకోవడానికి అని చెప్పేసి ఆమెని దత్తతిమ్మని అడిగితే ఆ సూరసేనుడు ఆ పృథ అనేటువంటి ఆ అమ్మాయిని కుంతిభోజుడికి దత్తతిస్తాడు. అప్పుడు కుంతిభోజుడు ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ రాజ్యానికి వెళ్తాడు. వెళ్ళి తన పేరు కుంతిభోజుడు కాబట్టి ఆమె ఆ పాపకి, ఆ అమ్మాయికి కుంతి అనేటువంటి నామకరణం జరిగింది. ఇలా ఉండగా ఆ కుంతీదేవి కొంచెం కొంచెం పెరిగి పెద్దదవుతోంది. కాస్త వయస్సు వచ్చే సమయానికి ఒకరోజు వాళ్ళ రాజ్యానికి దూర్వాస మహర్షి వచ్చాడు. దూర్వాస మహర్షి వచ్చితే కుంతిభోజుడు అన్నీ ఏర్పాట్లు చేసి
ఆయనకి కావాల్సిన సత్కారాలు, ఆయనకి చేయాల్సిన సత్కారాలన్నీ చేసి, మీరు మా రాజ్యానికి వచ్చారు, చాలా సంతోషము. మీరు ఏమన్నా అడిగినట్టయితే నేను చేయగలిగింది ఏమన్నా ఉంటే మీకు చేస్తాను అంటాడు. అంటే అప్పుడు ఆ దూర్వాస మహర్షి అంటాడు, రాజా, ఈ చ ఈ కొన్నాళ్ళు నేను నీ రాజ్యంలో తపస్సు చేసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను ఆ వ్రతాన్ని ఇక్కడ నిర్వర్తించుకోవడానికి నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేటట్టుగా నాకు ఒక భవనాన్ని ఏర్పాటు చెయ్యి. అలాగే నాకు సేవలు చేయడానికి ఎవరైనా ఒక పరిచారికని కూడా ఏర్పాటు చెయ్యి అని చెప్పేసి అడుగుతాడు. అడగంగానే ఈ కుంతిభోజ మహారాజుకి చాలా భయమేస్తుంది. ఈయనే దూర్వాసుడు అనంగానే అందరికీ బాగా తెలుసు, చాలా కోపిష్టి అని చెప్పేసి. ఏమాత్రం తేడా వచ్చినా శాపం ఇచ్చేస్తాడు. ఎలాగా, ఎవరిని ఇక్కడ నేను ఏర్పాటు చేయాలి? భవనం అంటే ఏర్పాటు చేయగలను, కానీ పరిచారికని ఎవరిని ఏర్పాటు చేయాలి? పరిచారికలను ఎవరిని పెట్టాలి? ఎవరిని పెడితే ఏం గొడవ వస్తుందో, వారి వల్ల ఏ శాపం నేను అనుభవించాలో అని చెప్పి భయపడుతున్న సమయంలో ఆ కుంతి తన కుమార్తె అయినటువంటి కుంతీదేవి చెప్తుంది, తండ్రి మీరంత భయపడకండి, ఆ మహర్షికి కావాల్సినటువంటి సేవలన్నీ నేను చేస్తాను అని చెప్పేసి కుంతీదేవి చెప్తే, అమ్మా నీకు తెలియదు, ఆ ఋషికి చాలా కోపం ఎక్కువ, మహర్షికి చాలా జాగ్రత్తగా ఉండాలంటే, తండ్రి నాకు తెలిసే విషయాలన్నీ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, ఏ మాట రాకుండా మీకు ఎటువంటి శాప భయం లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి వెళ్ళి ఆ అమ్మాయి ఆ దూర్వాస మహర్షికి ఆ రాజ్యంలో ఉన్నంతకాలం, ఆ రాజభవనంలో ఉన్నంతకాలం ఆయనకి కావలసిన సేవలన్నీ చేస్తూ ఉంటుంది. అయితే దూర్వాస మహర్షి ఆ కుమార్తె ఆ కుంతి యొక్క సేవలన్నిటికీ మెచ్చుకుని ఆమెకి ఒక వరం ఇస్తాడు. అమ్మాయి, నువ్వు నాకు చాలా మంచిగా అన్ని సేవలు చేసావు, కాబట్టి నీ సేవలకి ప్రతిఫలంగా నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. ఈ మంత్రాన్ని నువ్వు గనక జపించినట్టయితే గనక, నువ్వు ఎవరిని మనసులో తలుచుకుని, ఏ దేవుడిని తలుచుకుని మంత్రాన్ని నువ్వు జపించినట్టయితే ఆ దేవుడు నీ ముందు ప్రత్యక్షమై నీకు వరాన్ని ఇస్తాడు అని చెప్పేసి, నీకు కుమారుని ప్రసాదిస్తాడు అని చెప్పేసి చెప్తాడు. చెప్తే సరే, ఆ దూర్వాస మహర్షి కుంతిభోజుడికి చెప్పేసి రాజ్యం నుంచి బయలుదేరి వెళ్తాడు. ఈమె ఈ వరం గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఉదయాన్నే కూర్చుని ఈ వరం గురించి ఆలోచించుకుని ఎదురుగుండా సూర్యోదయం అవుతూ ఉంటుంది. సూర్యుడు ఎర్రగా ప్రకాశిస్తూ కనబడతాడు ఈ కుంతీదేవికి. కనంగానే అప్పుడు నిజంగా దూర్వాస మహర్షి యొక్క వరం ఏదైతే ఉందో, మంత్రం ఏదైతే ఉంటుందో అది ఫలిస్తుందా? ఈ సూర్యభగవానుడు నా ముందు ప్రత్యక్షం అవుతాడా అని చెప్పేసి అనుకుని పరీక్షిద్దాము అని చెప్పేసి ఏం చేస్తుందంటే ఆ మంత్రాన్ని జపిస్తుంది కుంతీదేవి. ఎప్పుడైతే అలాగా ఆ మంత్రాన్ని జపించంగానే సూర్యభగవానుడు ఆమె దగ్గర ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై, కుమారి, నువ్వు నన్ను పిలిచావు ఆ దూర్వాస మహర్షి యొక్క మంత్రం అంటే, అయ్యో స్వామి, నేను ఆ మంత్రాన్ని పరీక్ష కోసమే పిలిచాను, కానీ నాకు ఇప్పుడు ఏం వద్దు, నేను కన్యని, నాకు ఎవరన్నా పిల్లలు పుట్టినట్టయితే నేను తలెత్తుకోలేను, అవమానం జరుగుతుంది అంటే, అలా కుదరదమ్మా, ఆ దూర్వాస మహర్షి యొక్క వరం అంత గొప్పది, అందుకని చెప్పేసి నీ యొక్క కన్యాత్వానికి ఏ విధమైన భంగం కలగకుండా నీకు ఒక కుమారుని ఇస్తాను అని చెప్పేసి ఒక కుమారుని ప్రసాదించాడు సూర్యభగవానుడు. ఆ కుమారుడు ఎలా ఉన్నాడు అంటే, సూర్యుడి యొక్క తేజస్సుతోటి సహజంగా కవచకుండలాలతోటి జన్మించాడు. సహజంగా కవచము కుండలాలతోటి జన్మించాడు. ఇలా ఉండగా ఇదేమిటి, ఎప్పుడు ఎవరు కూడా ఇప్పటివరకు సహజంగా కవచకుండలాలతోటి జన్మించిన దాఖలాలు లేవు, ఇది ఎలా జరిగింది ఏంటబ్బా అని అనుకున్నారు. అనుకుని ఏం చేసింది, ఈ పిల్లవాడిని పెట్టుకుంటే కష్టం కదా, నేను కన్యని, ఈ పిల్లవాడిని నేను పెంచలేని చెప్పేసి ఏం చేస్తుందంటే, ఆ పిల్లవాడిని ఒక మందసం అంటే ఒక పెట్టెలో పెట్టేసి కొన్ని కానుకలన్నీ దానిలో పెట్టేసి ఆ పిల్లవాడిని గంగానదిలో వదిలేస్తుంది కుంతీదేవి. అలా వదిలేసినటువంటి గంగానదిలో వదిలేసినటువంటి ఆ పిల్లవాడు హస్తినాపురం రాజుల వద్ద సూతుడుగా పనిచేస్తున్న రథం తోలేవాడు. సూతుడు అంటే రథం తోలేవాడు. అలా పనిచేసినటువంటి అధిరథుడు రాధ అనేటువంటి దంపతులకి పెట్టి కనబడుతుంది గంగలో కొట్టుకొస్తున్నాం. వాళ్ళు ఆ పెట్టి తీసి చూడంగా దానిలో ఈ అబ్బాయి ఉంటాడు.
ఈ అబ్బాయి ఉంటే ఈ అబ్బాయిని తీసుకుని వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి ఆ అబ్బాయిని వాళ్ళు ప్రేమగా పెంచుకుంటారు. ఆ అబ్బాయికి కర్ణుడికి కుండలాలు ఉన్నాయి. కుండలాలు ఉన్నాయి కాబట్టి అతన్ని కర్ణుడు అని పిలవడం మొదలుపెట్టారు. ఈ అసలు ఈ సహజ కవచ కుండలాలు అనేవి ఎలా వచ్చేయి? ఎందుకు వచ్చేయి? అన్నదానికి ఒక పూర్వజన్మ రహస్యం ఉంది ఆ కర్ణుడికి. అది చెప్పబడుతూ ఉంటుంది. ఆ పూర్వజన్మ రహస్యం ఏమిటో మనం రెండో భాగంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.